మహాశివరాత్రి మన పండగ. అయితే కొంతమంది ఆడపిల్లలు వాళ్ళ మెన్స్ట్రల్ సైకిల్లో ఉంటారు. అంటే పీరియడ్స్ ఓపెన్ గా మాట్లాడుతుందాం, దీని గురించి మాట్లాడటం తప్పేం కాదు, అది పాపం ఏం కాదు. ఇట్స్ అ న్యాచురల్ బయోలాజికల్ ప్రాసెస్. అయితే ఈ ప్రాసెస్ లో ఉన్న ఆడపిల్లలు శివుని సేవించకూడదు ఈ రోజు అంటే, అలా మీరు కూడా సేవ చేయొచ్చు. కానీ ఎలా? శాస్త్రం పూజలు క్రతువులు చేయటానికి అనుమతి ఇవ్వలేదు. కానీ శివుడికి సంబంధించిన పాటలు, ప్రవచనాలు, లేకపోతే ఆయనకి సంబంధించిన కథలు వినొచ్చు. మనసులో శివనామ స్మరణ చేసుకోవచ్చు. మానసిక పూజ అంటారు దీన్ని. మానసిక పూజ కూడా దేహంతో చేసిన పూజ ఇచ్చేంత ఫలితం ఇస్తుంది. మూర్ఖులు చాలా మంది ఎక్కువ ఏంటంటే, ఆడపిల్లలు పీరియడ్స్ లో ఉంటే దేవుడి పేరే ఎత్తకూడదు, అసలు దేవుడి గురించే మాట్లాడకూడదు, నామస్మరణ కూడా తప్పంటారు. కానీ దేహానికి నియమం, మనసుకి కాదు, ఆత్మకి కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆడపిల్లలు ఋతుక్రమాల్లో ఉన్నప్పుడు నామస్మరణ చేసుకోవచ్చు. మనసులో దేవుడికి సంబంధించిన కథలు వినొచ్చు. ఎస్పెషల్లీ శివుడి దగ్గరికి వస్తే శివుడు ఆర్తత్రాణపరాయణుడు. శివుడు చూసేది ఏంటంటే, నీకెంత భక్తి ఉంది, ఎంత ప్రేమ ఉందని చూస్తాడు. ఆయనకే కూతురుంది పద్మపురాణం ప్రకారం, అశోక సుందరి. ఇంకా కొన్ని రీజనల్ బిలీఫ్స్ ప్రకారం ఆయన 3 కూతురు అంటారు, అశోక సుందరి, జ్యోతి, మానసాదేవి. మరి చెప్పండి దీనికి ఆన్సర్ ఏంటి? ఆడపిల్లను కన్నవాడికి ఆడపిల్ల బాధ తెలీదా? అమ్మవారికి ఒంట్లో సగభాగం ఇచ్చిన వాడికి ఆడపిల్లల బాధ తెలీదా? ఆయన సేవించుకుని ఇంకో మార్గం కూడా. మీరు ఏం బాధపడండి అమ్మా, హ్యాపీగా నామస్మరణ చేసుకోండి, ఆయన సంబంధించిన కథలు వినండి, లేకపోతే ఆయన పేరు చెప్పి అన్నదానం ఏమైనా చేయగలిగితే చేయండి. అది కూడా చాలా చాలా గొప్ప ఫలితాలను ఇస్తుంది. నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర.